నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సెస్ సంస్థను కాపాడాల్సిన బాధ్యత నాది ఎట్టి పరిస్థితుల్లోనూ సెస్ ను ఎన్పీడీసీఎల్ లో విలీనం కానివ్వనని వెల్లడించిన చైర్మన్ చిక్కాల రామారావు వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వీర్నపల్లి రైతుల ధర్నా వరి ధాన్యంను వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా ఎస్పీ కార్యాలయంలో మానసిక ఆరోగ్య శిబిరం కేంద్రం ఏర్పాటు ఉగ్రదాడిలో మరణించిన భారతీయులకు కొవ్వొత్తులతో ర్యాలీ సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ 51వ మహాజన సభ సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అధ్యక్షతన గురువారం జరిగింది. ఎజెండాలోని అంశాలను గౌరవ సభ్యులకు చదువు వినిపించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సెస్ పాలకవర్గ సభ్యులు సమాధానం చెప్పారు. సెస్ సంస్థను ఏటి పరిస్థితుల్లోనూ ఎస్పీడీసీఎల్లో విలీనం కానివ్వనని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. సంస్థకు సంబంధం లేని కొంతమంది వ్యక్తులు సెస్ ను విలీనం చేయాలని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సెస్ లో ఉద్యోగాలు పదోన్నతులు పొందిన వారిని గుర్తించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పాలకవర్గ అనుమతితో సుపరిపాలన అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయంలో విద్యుత్ బకాయిలు ఉన్న వాటిని వెంటనే చెల్లించి సంస్థ అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, డైరెక్టర్లు దిడ్డి రమాదేవి, దార్నం లక్ష్మీనారాయణ, మల్లుగారి రవీందర్ రెడ్డి, గౌరినేని నారాయణరావు, సందుపట్ల అంచిరెడ్డి, వరుస కృష్ణహరి, మాడుగుల మల్లేశం, పొన్నాల శ్రీనివాసరావు, ఆకుల గంగారాం, నామాల ఉమా, రేగులపాటి హరిచరణ్, ఆకుల దేవరాజం, కొత్తపల్లి సుధాకర్, సెస్ ఎండి జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి మాకు ఇందిరా మైండ్ ఉన్నాయి, అది ఏది బాయిల బోర్డుల లింక్ ఉంది, దానికి వేరే సపరేట్ చేస్తే బాగుంటుందని చైర్మన్ కానీ డైరెక్టర్ కోరుతున్నా. ఇంకొకటి ఇప్పుడు ఎప్పుడైనా మేము ప్రజలను ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి గ్రామానికి ఇద్దాము చెస్సు ఏది బకాయి ఉన్నా దాని ఎమ్మడి నుండి మేము వసూలు చేస్తున్నాం. ఎందుకంటే అందరూ వసూలు చేస్తేనే చెస్సు బాగుంటుంది కాబట్టి మేము నెంబర్ ఇస్తారు. ఈ శ్రీనివాసు నేను నెంబర్ నుండి ఇతని సాధిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్ఫారం పొలం ఉంది, దాని నుంచి రోడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కాల్పినప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది, అది బండతో పొలం కనబడుతుంది. ఈ సందర్భం దృష్టించుకొని ప్రత్యేక సంస్థ సామూహిక ఆర్థికంలో మీ దృష్టికి తీసుకొస్తున్నాం. సంస్థ కార్యకలాపాలు తేదీ 1/11/1974 ప్రారంభించి 52 సంవత్సరాలు పూర్తి చేసుకుని 52వ సంవత్సరంగా అడుగుపెట్టడం. తేదీ 1/11/1974 4750 సర్వీసులు ఉంటే తేదీ 1/3/2024 నాటికి 3,37,975 సభ్యులని తరగతులు సర్వీసుకోగలిగి ప్రస్తుతం 3,15,000
1971 33,37 మన జనాభా ప్రకారం 3,08,881 ప్రస్తుతం జనాభా ఆంధ్రప్రదేశ్లో ఉంటాం. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఒకే దేశం రాష్ట్రానికి తెలియదు. చివరికి ఈ 8 మిగిలిన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్కటి ఒకటి తెలంగాణలో మనమే నిలబడడం. సంఘటనగా ఆర్థిక లావాదేవీలు పరిస్థితి ఎట్లా ఉండేది ఓవరాల్గా చూస్తూ ఉంటే మన సంఘానికి మొత్తం 23-24 సంవత్సరానికి 1,60,70,000 ఖర్చయితే మనకు ఆదాయం 1,60,70,000 దీని నుండి గణపక్కన 30,92,00,000 కలిపి సమానం అనిపిస్తుంది. అంటే ఆదాయం చేయాలి సమానం చేయడానికి లాభం వస్తే లాభం నష్టం వస్తే నష్టం సమానం కాబట్టి ఏ సైడు ఏ రకమైన లాభం అంటే ఈ సంఘాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో ట్రేడింగ్ లాభం 30,93,95,700 రూపాయలు లాభం వచ్చి ట్రేడింగ్ లాభం. కానీ సంఘాన్ని నడుపుతుంటే సంఘాన్ని సంస్థలు పనిచేసి ఉద్యోగాలు అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా మనకు లాభ నష్టాల ఖాతాలు వస్తాయి. దాని వచ్చినప్పుడు 41-45లో ఆదాయాలు ఏర్పడతాయి. ఈ యొక్క నేను మొదటి 30,44,5,000 దాంట్లో ఈ సంవత్సరం ఇక్కడ 5,50,00,000 అంటే మొత్తం మీద 7 కోట్ల మంది కార్పొరేట్లకు అకౌంట్ రైతు చేస్తే సంఘం 23-24 సంవత్సరంలో 5,50,00,000 లాభం ఆశిస్తుంది. జనాలు మనం ఎక్కువ కూడా సమస్యలు ఎట్లయితే పంపించగలరో ఆ విషయాన్ని కూడా తీసుకుంటాం. అది రావాలి విషయాన్ని కూడా కూడా రావచ్చు. కూడా లాభం అంటే రావాలి కూడా పైప్ లైన్ వేసుకుంటాం, మోటార్లు వేస్తాం. కాకపోతే అక్కడ లోడ్ లేదు కాబట్టి తాత్కాలిక అప్పటికప్పుడే వాళ్ళు మోటార్లు ఫిట్ చేసే వరకు ఇంతకుముందు కనెక్షన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరంగా ఏర్పడి వాళ్ళ ట్రాన్స్ఫర్ కాలిపోవడం, లోడ్ లేకపోవడం, తీసేయకపోవడం వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయింది. కాబట్టి ఈ వాడుకున్నటువంటి ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకి అక్కడ ట్రాన్స్ఫార్మర్లో కనిపించినట్టుంటే కంపల్సరీ అందరికీ కూడా లోడ్ వెళ్తుంది, వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా అది గమనించాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా చాలా మంది కూడా అట్లా వేయడం వల్ల ఉన్నోళ్ళు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి అటువంటి నష్టం జరగకుండా చూడాలి. ఇంకోటి ఏంటంటే కరెంటు వసూలు చేయడంలో మనం వెనుకబడుతున్నామని అనిపిస్తుంది నాకు. తప్పనిసరిగా ప్రతి విలేజ్ లో మీరు రండి, ఖచ్చితంగా నిలదీయండి, గుంజుకరండి, వసూలు చేయండి. ముఖాలు చూడకూడదు, మీ వెనుక మేము ఉంటాం. ఎవరి ముఖాలు అవసరం లేదు. పార్టీలో ఖచ్చితంగా అందరికీ కూడా కట్టించే విధంగా ప్రయత్నం చేయాలి. సొసైటీ అది అందరిది కాబట్టి అందరం ఖచ్చితంగా మీకు మద్దతు తెలుపుతాం. తప్పకుండా మీరు అందరూ ఎంబడి చేయాలి. ఇంకోటి ఏంటంటే హెల్పర్లు ఊళ్ళే పాపం ఎప్పటి నుంచో చాలా మంది పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకు డైరెక్ట్ తీసుకోవాలి కానీ మళ్ళీ మీరు ఏదో పేపర్ పెట్టి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకు అదనంగా తీసుకుంటామని అంటారు. వాళ్ళు ఆల్రెడీ ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కంపల్సరిగా వాళ్ళకు ముందర తీసుకునే అవకాశం కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు చాలా రోజులు చేస్తుంది. ఏ రోజు రాకుండా ప్రతి విషయాన్ని విలేజ్ లో వాళ్ళ దగ్గరికి మేము పోతాం కాబట్టి వాళ్ళకి ఇచ్చినట్టుంటే బాగుంటుంది. అదేవిధంగా ఏ కూడా కొత్త పిల్లలు వచ్చి చాలా మంది వాళ్ళు బ్రహ్మాండంగా మంచిగా పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా డైరెక్టర్లు కూడా చాలా మంది మంచిగా పనిచేస్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే 50-60 సంవత్సరాల క్రితం వేసినటువంటి వైర్లు కానీ పుట్టి లైన్ కానీ అవి ఇంకా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దశగా అవన్నీ కూడా తీసి పడేసి మళ్ళీ కొత్తగా వేసే అవకాశం చేయాలి మీరు. ఎందుకంటే చాలా రోజులు చెప్పుకోవడం ఇంకా కూడా ఇంకొకరు అన్నీ ఉన్నాయి. అవన్నింటినీ తీసివేసి కొత్తగా మళ్ళీ ఒక 60-70 సంవత్సరాల కింద వేసినటువంటి వైర్లను కూడా ఇంకా కూడా రిపేర్ చేసినట్టు అంతకంటే ఎక్కువ ఖర్చు వస్తుంది మనకి.
కాబట్టి అవన్నింటినీ కూడా డిస్మెంటల్ చేసి మళ్ళా కొత్తగా రైలు వేసుకున్నటువంటి బాగుంటుంది. కాబట్టి మా డైరెక్టర్ గారు కానీ మా ఏఈ గారు కూడా మాకు బాగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు. మోటార్లు కానీ బయటకి మోటార్లు కానీ పెట్టుకోవడం జరుగుతుంది. దానికి వారు అడిగింది ఏంటంటే ఎక్కడికైతే రెగ్యులర్గా ఉన్న కనెక్షన్స్ ఉంటాయో లోడ్ ఎక్కువ అయ్యి వాళ్ళకి తిప్పలు అయితే కొత్తగా వేసుకున్న వాళ్ళు చేయబట్టి దీని గురించి యాక్చువల్గా అయితే మనకి ఏంటంటే పర్మిషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఏఈ కానీ డీఈ కానీ మనకు పర్మిషన్ ఇస్తేనే మనం వాళ్ళు పెట్టుకోవడానికి మనం ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు పర్మిషన్ ఇస్తలేదు, మనం ఇవ్వలేకపోతున్నాం. కానీ మీరు ఇచ్చిన సూచనలు మేము పరిగణన తీసుకుంటాం. రాబోయే కాలానికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా వాగు పైన ఉన్న వాటికి కాలువల పైన ఉన్న వాటికి అవన్నీ కూడా సమీక్షించి ఖచ్చితంగా సంస్థ పైన నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తుంది. గ్రామీణ అభివృద్ధి వచ్చే 23 మరియు 'స్టేషనరీ' కూడా చాలానే ఖర్చు పెట్టారు. స్టేషనరీ విషయాలు కూడా మీరు బాగా ఆలోచించాలి.
మరి ఖర్చు విషయంలో కలర్స్ అన్నారు, కలర్స్ బిల్డింగ్ వేయాలా వద్దా మరి చాలా వేల ఖర్చు అవుతుంది కాబట్టి అది మీరు ఆలోచించాలి. ఇప్పుడు మనం దేనికైనా కొంత కాల పరిమితి అనేది ఉంటుంది. ఒక కలర్స్ చేయాలనుకుంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎప్పటికోసారి మనం ఎక్కువ దాన్ని వేసుకుంటాము. అదేవిధంగా దీనికి మనం చెస్ అనేది ఇప్పటికే ఖర్చుల్లో ఉన్నట్టు అదేవిధంగా కొంత సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇది ఆలోచించాలని మనం చేస్తున్నాము. అలాగే అన్ని శాఖల కంటే మన చెస్ ముందుందని అంటున్నాము. కానీ కొన్ని అవినీతి ఆరోపణలు ఎల్లవేళ మన చెస్ పైన దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు లేకుండా చెస్ ముందు అందరినీ నడుపుతారని నేను నాయకత్వాన్ని డీసీ గారిని మా డైరెక్టర్లను అందరినీ కూడా అనుకున్నాము. వాళ్ళు ఎప్పుడు కూడా పేపర్లో చూడాలి, చెస్ అనేది ముందంజలో ఉంటుంది అనేది మేము చూడాలని మేము ఆకాంక్షిస్తున్నాము. దయచేసి అది మీరు ఏం చేస్తారు. ఇప్పుడు 50 సంవత్సరాల నుండి ఎప్పుడైనా ఒక టర్ముకు అభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది. కానీ మీరు 50 సంవత్సరాల నుంచి 470 మీటర్లు ఉండే ఇప్పుడు 8 మీటర్లు అనేది చెప్పడం కాదు. ఒక టర్ముకు ఎంత డిఫరెన్స్ అనేది చూపించాలి తప్ప అప్పుడే చూపించడం కన్నా. ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి ఎంతో అర్థం జరిగింది, జరగడం కాదు. కానీ అది మీరు ఆ విధంగా చేయాలి. గ్రామ పంచాయతీలకు కూడా కొంత లిమిటేషన్ పెంచుతా అన్నారు, అది కూడా పెంచలేదు. దాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అది మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా నూకల్నగర్ గ్రామానికి సబ్ స్టేషన్ మంజూరు చేసినందుకు చైర్మన్ గారికి, డీసీ గారికి, భాగవర్గానికి, మరి మా డైరెక్టర్ అయినటువంటి ఆకుల దేవరాజన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. మరి అదేవిధంగా అధికారులు అనే వాళ్ళు గత ఎన్నో రోజుల నుండి ఇక్కడే పేరున్నట్లయితే అది కొంత వాళ్ళకి అనుభవం ఎక్కువ ఉంటుంది. ఎవరైనా తెలుసు కాబట్టి కొన్ని అవకాశాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎవరైతే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు, వారిని కూడా ఇతర చోట్లకు మార్చాలని మనం చేస్తూ ఇట్టి అవకాశాన్ని నాకు కల్పించిన చెస్ స్టోర్ మన స్వాస్థ్యమని మన సొంతం మన కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్థలాన్ని మన సంస్థ అప్పటి చైర్మన్ అధికారికి మరియు సంస్థలో ఉన్నటువంటి ఇంకో 2 ముగ్గురు కలిసి దారాదత్తంగా వాళ్ళ అభ్యర్థులు జరిగింది. వాళ్ళేం గుంజుకోలేదు, వీడే ఇవ్వడం జరిగింది. అయినా పర్లేదు, మీరు ఓకే అంటే మొత్తం టోటల్ 450 మేము అష్టనిబంధం శిక్షణలు అష్టనిబంధం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఏదైతే నా సొంతం మీటర్ కోసం నేను పెద్దలో ఉన్నది. నేను అనుకున్న ఎక్కడ స్టోర్ ఎక్కడ అనుకున్న పోవాలి బట్టి ఇలా 1000 మంది ఉన్న స్టోర్ వాళ్ళ పెట్టి 1000 రూపాయలు మనం ఒక నిమిషం ఆపేసి మనం 100 రూపాయలు పైన కూడా మా ఆఫీసు మన పైన మనం చేస్తే దీన్ని దాదాపు నుంచి మనం వేరే కిరాయి మనం రాసి ఎండలో ఎడుతున్నాయి, మారుతున్నాయి, సామాన్య సత్యావసరం అవుతుంది. మరి దాని బాధ్యత మనం ఏం చేద్దాము? మరియు అది ఇంకో 2 వర్షం 3 సంవత్సరాల క్రితం దీపావళి రోజు కరెంట్ ఆఫీసులో ఏ ఆఫీసులు లేదు, ఏ సంస్థలు లేదు, అగ్ని ప్రమాదం జరిగింది, పట్టకాలు. మరి దాని మీద పోలీసు కాంప్లైంట్ చేసిన వాళ్ళు పోలీసు కాంప్లైంట్ అది జరిగింది. కాంప్లైంట్ చేసినా చేసినా అది పక్కకు పెట్టినా అప్పటి బాధ్యత ఎవరు వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నారు? ఇప్పటికైనా పర్వాలేదు, మాకు నమ్మకం కావాలంటే వాళ్ళని సస్పెండ్ చేయండి. ఈ సెస్ ఇప్పుడు తెల్లారి మా బాధ మేమందరం కలిసి నేను పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయడం జరిగింది. అయ్యా ఎంక్వైరీ చేసి దీని మీద మాకు రిపోర్ట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా చర్య తీసుకుంటామని తెలియజేయడం. దయచేసి పోయిన ఎస్పీ అడిగినా ఇప్పుడు ఎస్పీ అడుగుతున్నా మరి ఎందుకు తీసుకోలేదో నాకు తెలియదు. నేను అడిగి మనిషిపై చక్కగా కూర్చున్నా. మీకే దయచేసి చొరవ తీసుకొని ఒక 4-5 పోయి సిఐ గారిని అడిగి అయ్యా స్టోర్లో పైప్ అంటున్నది కాబట్టి అది దాని మీద ఎవరైతే బాధ్యతలో
వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా తీసుకొని ఖచ్చితంగా చిన్నోళ్ళు పెద్దలు ఉన్నాయి 100% వాళ్ళ పైన చర్య తీసుకుంటామని తెలియజేసి, కానీ మీరే ఒక 5 ఏర్పాటు పెద్దలుగా రిపేర్ నాకు అయితే ఎన్నిసార్లు అడిగినా ఇది కొట్లాడ కాదు. ఒక 5 పోయి 2,70,000 కన్నులకు అవస్థ జరుగుతుంది. అవస్థ ఇప్పుడు 60,000 రూపాయలు అది ఎవరు అవస్థ జరుగుతుంది. నువ్వు అడిగేది ఒకటి చెప్పేది ఒకటి. దాని గురించి నేను చెప్తాను. నేను అడుగుడే చెప్తా. నేను కూడా రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉన్నది. నేను అడుగుతున్న గురించి ఒకవేళ అడదాకా మనం పోయి ఒక 5 వేల అంటే మనం ఇస్తారేమో, కానీ దయచేసి తెలుసుకోవాలి, ప్రశ్నితులు కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎన్నిసార్లు అడిగినట్టే మాకు తెలియదు. అది ఇస్తలేదు. మళ్ళీ మీకు మన తరఫున మరొకసారి అడుగుతా, ఇవ్వకపోతే మీకు చెప్తా. దాంతో పాటు స్టోర్ వినండి, స్టోరు అన్యాయంగా తీసుకున్నారు. మరి నేనే చెప్తున్నా, అన్యాయంగా తీసుకున్నారు. కానీ మీరు అప్పుడు స్పందించలేదు. వినండి, మీకు స్పందించలేదు కాబట్టి సామాన్యంగా వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే అప్పుడే మీరు ఎవరైనా తీర్మానం చేసినా కదా, మనం తీర్మానం చేసినా కదా, రేపు పొద్దున కూర్చుందాం. 100% వచ్చి 100% వినండి, ఇస్తారా మనకు ఇవ్వాలి. లేని కదా 5 ఎకరాల మంచి స్థలము అందరికి ఉపయోగపడేది, మనం తీసుకుందాము. మీరు చెప్పండి, అదే నోటీసు తప్పకుండా వస్తాము. ఎక్కడంటే అక్కడ కలిసి అందరూ ఎంతమంది అయితే రిపేర్ చేస్తున్నారో మీరందరూ మా బాలవర్గం కలిసి ఖచ్చితంగా పోయి అడుగుదాం. ఎవరు అడగాలి? ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో కలెక్టర్, ఫస్ట్ కలెక్టర్ అడగాలి. అడిగిన తర్వాత మనం పోయి మన మార్కెట్ దగ్గర పోయి కూర్చోవాలి. ఓకే, రైట్, కూర్చోగా. మన గతంలో చర్చించుకున్నాం. పొలాల్లో ఎక్కడైతే కాకుండా ఉన్నాయో అవి ఆ విలేజ్కి సంబంధించిన ఆ రైతులు వాళ్ళు ఇంకొక దగ్గర రోడ్డుకు ల్యాండ్ చూపించినట్టయితే డెఫినెట్ మారుస్తామని మనం పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా మారుస్తాం. ఈ 3 నెలల టైం ఉంది. ఈ ఇప్పుడున్న మే, జూన్, జూలై వర్షాలు పడే లోపల అట్లాంటి వాటిని ఫస్ట్ చేస్తాం. మిడిల్ పోల్ కూడా చేస్తాం. ఎక్కడైతే రస్టెడ్ పోల్స్ ఉన్నాయో ఈ 3-4 ఐటమ్ మీద ఫటాఫట్ చేసుకుంటాం. అది డబ్బులు పడిన వారికి అదే కొత్త కనెక్షన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు కూడా ఎక్కడెక్కడైతే రెండోది ఇంతకుముందు నేను చెప్పినంత మర్చిపోయినా దయచేసి అందరూ కూడా మనకు కరువు ఏర్పడ్డది. కరువు ఏర్పడితే ప్రతి ఒక్కరు బోర్లు వేసింది, కొత్త బోర్లు అందరు కొత్త బోర్లు వేసిండ్రు. మనకు ప్రభుత్వం ఇచ్చేది 5 HP సబ్సిడీ, కానీ దాన్ని 7 HP ఏమో మనమే అడుగుతున్నాం. 7.5 ఏమో మనం అడుగుతున్నాం. 7.5 HP వరకు మనకు పర్మిషన్ ఉంది. కానీ మొదటిసారి 1,500, 1,200, 1000 వరకు బోర్లు వేసింది. కొందరికి పడ్డాయి, కొందరికి వదిలేదు. పట్టవాళ్ళు 10 HPలు, నీళ్ళు పోయకపోతే 12 HPలు, అది పోయకపోతే 15 HPలు తీసుకున్నారు. దయచేసి ఎవరైతుందో కొత్తగా తీసుకున్న వాళ్ళు వాళ్ళందరూ మీ ప్రాంతాలలో అందరికీ చెప్తాను. మన లైన్ వాళ్ళు లైన్ వేయించడం కానీ లైట్ పెట్టడం కానీ చెప్పి ఖచ్చితంగా వాళ్ళ ద్వారా కనెక్షన్లు తీసుకున్నట్టు చేయాల్సిందిగా కోరుతూ, ఎందుకంటే మనకు వచ్చే నుంచి సబ్సిడీ వస్తుంది. మనం ఆల్రెడీ 2.5 HP సబ్సిడీ లాస్ అయినా మనం ఇప్పుడు పిల్లలు కానీ మనకు వస్తుంది ప్రభుత్వంలో. కాబట్టి ఇది అదనంగా బాగుంటుంది.
మళ్ళీ 5 ఎంపీలో 200 ఎంపీలో అదనంగా పాలన నాకు కట్టలేదు. కాబట్టి దయచేసి ఎవరెవరైనా చేసిందో వాళ్ళందరూ కూడా మళ్ళీ 7.5 కనెక్షన్ తీసుకోవాలి. సరే మీరు నడుపుతుంది కనెక్షన్ తీసుకుపోయి పెట్టి అది కూడా అంటే గ్యాస్ ఇచ్చిన రూల్ ప్రకారం చెప్పడం తప్ప లేకపోతే ఏమో గారు ఎంపీ గారు మేము పాలకవర్గంలో చేసింది కాదు. కాబట్టి దయచేసి రైతులందరూ మన విలేజ్ పెట్టినట్టుగా పంపించాలి. వారందరితో చెప్పి విలేజ్ వేస్గా ఎవరెవరైతే అనాథరైతుగా నడుపుతారో అవన్నీ రెగ్యులేట్ చేయించాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిందిగా వాళ్ళ ప్రమోషన్ గురించి కొత్త రిక్రూట్మెంట్ అనేది డెఫినెట్ కొత్త పిల్లలకి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేస్తాం. ఐటీఐ అట్లా చేస్తాం. వీళ్ళకి మాత్రం ఏంటంటే ఈ ప్రమోషన్ ఆగిపోయింది. వీళ్ళకి ఈ 149 మందికి ఏదో తప్పు జరిగింది. అప్పుడు వాళ్ళని తీసుకున్నట్టు విలేజ్ అసిస్టెంట్ తీసుకున్నా కరెక్ట్ తీసుకున్నారు. విలేజ్ అసిస్టెంట్ వాళ్ళకి ఎవరికైతే ప్రమోషన్స్ ఇచ్చిందో ఎప్పుడైతే వాళ్ళకు పర్మనెంట్ చేయడానికి ఏ చేసిందో ఆ నియామకం తప్పు జరిగింది. ఉన్న సిచ్యువేషన్ అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు చేసింది. కానీ ఇప్పుడు మనం మీ ముందు పెట్టి మీ సూచనలు తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఇప్పటికీ 10 నెలలు పెట్టి మీరు పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తాం. మరొక 100 మంది కాలేజీలు వీళ్ళు ప్రమోషన్ పోతే అవి కాలేజీ ఆ కాలేజీ పోతుందనే మేము పర్మిషన్ తీసుకొని రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఆ ఆలోచన కొత్త పిల్లలకు ఐటీఐ చదువుకొని బ్రహ్మాండ చదువుకుని ఉన్నారు. ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కూడా పాపం ఐటీఐకి వస్తాను దొరకక వాళ్ళ కోసమే ఈ స్టాఫ్ డిపార్ట్మెంట్ కొత్తది మేము పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. దానికోసమే మీ ముందు పెట్టడం జరిగింది. ఎందుకంటే అయ్యాక ఏ తాను ఇస్తలేదు ఏం చేయాలని మీ సలహాలు అడగడానికి మేము పెట్టడం జరిగింది. దాదాపు 18 నెలలు అయింది ఆ పై పోయి అడుగుతారు. ఇప్పటి వరకు రావడం లేదు. అట్లా చెప్పి నేను ఎవరికి కూడా నిందిస్తలేదు. పొరపాటు మన దాంట్లో జరిగింది. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ పొరపాటు జరిగిందనే విషయం ఇది ఏడాది క్రితమే చెప్పాలి. దాచుకో వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇది కాదు ఇది అని చెప్పి మళ్ళా పంపి మరి ఆన్లైన్ చెప్తే ఖచ్చితంగా తెలిసి పెట్టుకోవాలనే ఉద్దేశంతో మనం ఇప్పుడు పెట్టుకోవడం జరిగింది. లేకపోతే జూన్లో పెట్టుకునేట్టున్నాం. జూన్లో పెట్టుకుంటే మీ అందరికీ కూడా ఖచ్చితంగా రాబోయే జనరల్ బాడీ నాటికి 4 రోజుల ముందు మీకు బుక్స్ పంపుతా. అది మా హామీ, మా పాలకవర్గం హామీ. 4 రోజులు. ఎందుకంటే నిన్న రాత్రే నాకు వచ్చింది. సర్వనకు తెలుసు, నర్సనకు తెలుసు. నేను చెప్పిన వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగితే అన్న నాకే ఇప్పుడు వచ్చింది ఎట్టి పత్రాలు పొద్దున పంపుతా అని చెప్పిన. ఇక పంపుదామని మా వాళ్ళు ఏంటంటే సార్ పొద్దున వాళ్ళే సార్ మీటింగ్కి వస్తారు కదా ఈ ఆడిపోయి ఇచ్చే పరిస్థితుల్లో లేదు సార్. దయచేసి ఈసారి వదిలిపెట్టు. వచ్చేసరికి 5 రోజుల ముందుగా పంపుతా. మీరు చదువుకొని అది క్వశ్చన్స్ రాసుకొని మమ్మల్ని అడిగి ఖచ్చితంగా మీరు బుక్ పట్టుకొని రావాలి. మళ్ళీ బుక్కులు ఉంటాయి. 500 బుక్కులు ఇస్తాం మీకు. పంపిణీ పోగా ఇక్కడ ఏమున్నా మాకు మంచిగా గడిస్తారు. ఒక 10,000 ఉంటాయి. అంతా తప్ప ఎక్కువ. దయచేసి మీరు అందరూ గమనించాలి. పెద్దలందరూ వాళ్ళకి చెప్పాలి. మళ్ళీ తీసుకొని 2016 సంవత్సరంలో జిల్లా పునర్విభజనలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడిన తర్వాత సిరిసిల్ల మానవీయంలో ఉన్న సంబంధించి సుమారు 3 ఎకరాల స్థలము అప్పటి ప్రభుత్వం సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణం కోసం స్వాధీనం చేసుకోవడం జరిగింది. కానీ దానికి బదులుగా సెస్ బ్లాక్ నిర్మాణంలో ఎలాంటి స్థలం కేటాయించబడలేదు. కావున ఇది విషయంలో సెస్కోలకు తిరిగి అప్పటి 5 ఎకరాల స్థలం వినియోగదారులకు అనుకూలంగా ఉండే విధంగా మరియు స్టోర్ నిర్మాణం కోసము 10 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుకు ప్రభుత్వం వారు నివేదించటకు ఆమోదం కొరకు ప్రవేశపెట్టారు.
సేవా సంఘం 1927 సంవత్సరంలో అప్పటి శాంతి భద్రతల కారణంగా చేత పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా సేవా సంఘం వారి ఆధీనంలోనే ఉంది. కావున అట్టి సేవా సంఘం పోలీస్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి తిరిగి స్వాధీనం చేసుకున్నప్పుడు మా సభ ఆమోదంపై ప్రవేశపెట్టలేదు. ఇది దాదాపు దీని యొక్క ముసలే ప్రధాన ముసలే ఇవ్వబోవాలి. నేను చెప్పింది ఎస్పీ గారు అడిగిన ఆ రోజు నేను 2007-12 ఉన్నప్పుడు 4 సార్లు 4 ఎస్పీలను అడిగిన, ముందు వచ్చినాక పోయిన ఎస్పీని అడిగిన, ఈ ఎస్పీని అడిగిన, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను అడిగి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఏది మన జిల్లా పోలీస్ ఆఫీస్ ఓపెన్ ఉన్నాడు, ఎస్పీ డీజీపీ వస్తే ఏజీపీ కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు 5 రోజులు చేయండి. దాదాపు అది అదర్ అంటే దాదాపు 2000 పైసలు కదా ప్రైమ్ లొకేషన్ ఎంత లేదన్నా 50,000 గతం చూపుతున్న వేశారు. వాళ్ళు గతంలో ఎక్స్రేస్తున్నారు, మనం కొనుగోలు రిజిస్ట్రేషన్ చేసుకునే కూడా చూస్తున్నారు. దయచేసి దీన్ని గమనించి మీరు సపోర్ట్ ద్వారా ఆమోదించాలని కోరుతున్నాం. పండించిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట వీర్నపల్లి రైతులు ధర్నా. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు వచ్చి పలువురు రైతులను కలెక్టరేట్ లోకి అనుమతించారు. వరి కోతలై 2 నెలలు గడుస్తున్నా తమ వరి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని రైతులు ఆందోళన చేపట్టారు. రైతే రాజని, రైతుకు అన్ని విధాలా సహకరిస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వాలు ఇలా వరిధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి తమకు సహకరించాలని రైతులు డిమాండ్ చేశారు. మాది వన్పల్లి గ్రామం, రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం. గత 2 నెలల క్రితమే మా వరి కోతలు మొదలై అయిపోయినాయి. 2 నెలలు అవుతుంది కోతలు కంప్లీట్ అయ్యి. అయినా కానీ ఇప్పటి వరకు వరి ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి జరగడం లేదు పనులు. ఎందుకంటే మాకు అటు నిజామాబాద్ డిస్టిక్ బార్డర్ ఉంది. మా పక్కపంటి గ్రామాలైన సిరికొండ మండలం నిజామాబాద్ డిస్టిక్కి అన్ని వరి కోతలు ఆల్రెడీ అయిపోయి మాకంటే వెనకసిరి మొదలుపెట్టిన వరి ధాన్యం అమ్మకాలు కూడా జరిపోయినాయి. వాళ్ళకు డబ్బులు కూడా వచ్చినాయి. మాకెందుకు జరగట్లేదు? మేము ఒకవేళ అక్కడికి అమ్ముకుందామన్నా కూడా అక్కడ మాకు అమ్ముకోవడానికి అవకాశం లేదు, పర్మిషన్స్ ఇస్తలేరు. ఆ పర్మిషన్ ఇవ్వడానికైనా కలెక్టర్ గారు మాకు సహకరించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతులు ఒక 6 నెలలు కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడే వ్యవస్థ ఈ మన దేశంలో ఉండడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రైతు రాజు అంటారు కానీ రాజు అయితే అయితలేడు, బిచ్చగాడైపోతుండు. రైతును కనీసం ప్రభుత్వాలు ఇప్పటికైనా కొంచెం ముందుగా ఆలోచన చేసి ప్రతి విషయంలో ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతు ఒక 6 నెలలు కష్టపడడానికి ఎన్ని విధాలుగా కష్టపడుతుందంటే తను మందు బస్తాలు కానీ కూలీలు కానీ ఇవన్నీ ఉద్దర తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి మరి పంటను పండించడం జరుగుతుంది. తనకు మిగిలేటి ఏవో ₹1, ₹2 మిగులుతాయి. మీ ప్రభుత్వ అధికారులే కానీ రాజకీయ నాయకులే కానీ ఎవరైనా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఓన్లీ మా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే కొనుగోలు జరుగుతలేవు. ఎందుకంటే అటు ఆదిలాబాద్ కానీ, ఇటు కరీంనగర్ కానీ, ఇటు పక్కపడి సిద్దిపేట జిల్లాలు కానీ, అటు కామారెడ్డి కానీ, ఇటు జగిత్యాల జిల్లాలు కానీ అన్ని జిల్లాల్లో కొనుగోలు జరుగుతున్నాయి. వారికి అమౌంట్ రావడం జరుగుతుంది. ఓన్లీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు. రైతుల్ని మాత్రం ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి లేకుర్రి. రైతులు రోడ్ల మీదకి వస్తే మంచిగా ఉండదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతులు కష్టపడేది 6 నెలలకు ఒక్కసారి వాళ్ళు వచ్చే ఒక మామూలు తిండి కోసమే. రైతే ఒకవేళ పని చేయకపోతే ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరికి తినడానికి తిండి కూడా ఉండదు. తాగే మంచి నీళ్ళ నుంచి తిని నువ్వు చనిపోయే వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రైతు లేనిది ఏ మనిషి బతకడు. అందుకే రైతులకు కొంచెం మీరు సహకరించవలసిందిగా కోరుచున్నాం. విజ్ఞప్తి చేయాలని మా రైతులకు ఏముండదు, మేము శాంతియుతంగా చెప్తున్నాం. మాకు మాత్రం పట్టించుకొని ఏడల మేము కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి ఇప్పుడు ఓన్లీ వన్పల్లి గ్రామం వాళ్ళమే రావడం జరిగింది వీర్నపల్లి మండలంలో. ఇక ముందు మాకు అనుకున్న న్యాయం జరగకపోతే మాత్రం మా ప్రతి గ్రామాలు, మా వీర్నపల్లి మండలమే కావచ్చు, మా సిరిసిల్ల జిల్లానే కావచ్చు, ప్రతి విలేజ్ నుంచి మేము
ముక్కుమ్మడిగా రైతులం కలిసి ధర్నాకు వస్తామని మేము తెలియజేస్తున్నాం. వన్పల్లి రైతులందరూ కలెక్టరేట్ రావడం జరిగింది. వడ్లు కొనుగోలు చేయడం లేదు. ఇప్పటికీ నెల 15 రోజులు అవుతుంది వరి పొలాలు కోసి. మేము పరదలు వేసి వడ్లు పోస్తే పరదలు ఖరాబ్ అయిపోయినాయి. వర్షం పడి వడ్లు మొలకలు వచ్చినాయి. ఎవరు పట్టించుకునేటం లేరు. ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ గారు కూడా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాము. కలెక్టర్ గారు కూడా స్పందించి ఏమైనా మాట్లాడుతారంటే కలెక్టర్ గారు గేటు ముందటనే ఉంచి లోపలికి రాణిస్తలేడు. బయటకు వచ్చి మీ విషయం ఏంటిది, మీరు ఎందుకు వచ్చిర్రు రైతులు, మరి ఏం జరుగుతుంది ఏంటిది అని చెప్పి ఏ ఆఫీసర్స్ కూడా వచ్చి మా దగ్గర మా రైతులను స్పందించి మాట్లాడతలేడు. ఏ కలెక్టర్ వస్తలేడు. కలెక్టర్ కింద ఉన్నటువంటి ఏ ఉద్యోగి కూడా వచ్చి ఇక్కడ కనీసం ఏం జరిగింది ఏంటిది అని చెప్పి రైతుల గోడ ఏంటిది తెలుసుకుందామనే ఆలోచన కూడా లేదు. పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం గేట్లు బంద్ చేసి మమ్మల్ని గేట్ ముందట ఉంచి ఎర్రటి ఎండాల. ఇప్పుడు ఈ ఎండకు మేము మాడి హాస్పిటల్ పాలవుతామా లేకపోతే ఇంటికి పోతామా కూడా మాకే తెలియదు. అట్టి పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఒక 40-45 కిలోమీటర్ల దూరం నుండి కలెక్టరేట్కి వస్తే మమ్మల్ని స్పందించి మరి ఏమి జరిగింది, ఎందుకు జాప్యం జరుగుతుంది, వడ్లు ఎందుకు కొనుగోలు చేస్తలేరు, ఏమవుతుంది అని చెప్పి కనీసం అడిగే అంతా కూడా లేని కలెక్టరేట్ అయిపోయింది. ఇప్పుడు రైతే రాజు, రైతే రాజ్యాన్ని పాలిస్తుండు, రైతే ఇచ్చేస్తుండు, రైతుకే ఏమో చేస్తున్నాము, అంతా రైతుకే గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పడం తప్ప రైతుకు చేసింది మాత్రం శూన్యము. రైతు కష్టపడి 6 నెలలు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయలేని గవర్నమెంట్ ఇలా రైతును నేను రాజుని చేస్తా, రైతుని ఇది చేస్తా అది చేస్తా అని చెప్పుకొని ఏదో మీటింగ్లలో చెప్పడో లేకపోతే సభలలో చెప్పడో కాదు. రైతుకి ఏమి జరుగుతుందని చెప్పి రైతు దగ్గరికి వచ్చి మాట్లాడురి, రైతు మార్కెట్ దగ్గరికి వచ్చి మాట్లాడురి. 2 నెలల ముందు బారదాన్ని తీసుకొచ్చి అక్కడ వేస్తే బారదాన్ని చెదలు పట్టిపోయింది. ఆ ఒక్క బారదానికి 100 రూపాయలు ఈ రైతు మీద వేస్తున్నారు. ఆ ఖర్చు కూడా మేము కట్టాలి. ఓపెనింగ్ చేసి ఇప్పటికి 20 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు కాటా చాలు చేయలేదు. ఒక లారీ వడ్లు పోలేదు. ఒక్క లారీ పోతే ఆ లారీని ఆనే ఆపేసారు. అది ఇప్పటి వరకు 5 రోజులు అయింది. లారీ తిరిగి రాలే మార్కెట్కు. లారీ అసోసియేషన్లో అడిగితే ఒక లారీ పోయింది, అక్కడనే ఆగిందా, మమ్మల్ని చేయమంటారు, మేము వచ్చి ఆనేమంటామా, మాకు లారీ పోయి వస్తేనే మాకు కిరాయి వస్తుంది కానీ లేకపోతే మేమేం చేస్తామని చెప్పి వాళ్ళు ఇంకో పనికి వెళ్ళిపోతున్నారు. ఇప్పటి వరకు లారీ లేదు, కాంటా స్టార్టింగ్ లేదు, మాకు ఏది లేదు. ఈ ఇబ్బందులను చెప్పుకుందామని చెప్పి మేము కలెక్టర్ గారి దగ్గరికి వస్తే కలెక్టర్ గారు స్పందించడం లేదు. పోలీసు వాళ్ళు పెట్టి అడ్డం ఉన్నారు, గేట్లు పెట్టిరు, లోపలికి పోదామంటే కట్టెలను తోతున్నారు. మా పరిస్థితి ఏంది చెప్పండి. యాసంగి పంట కొనుగోలులో వేగం పెంచాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చి నాణ్యమైన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరగాలని జిల్లా కలెక్టర్ అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. మన జిల్లాలో ఇప్పటి వరకు 246 కొనుగోలు కేంద్రాలకు గాను 244 కేంద్రాల ప్రారంభం చేసి 224 కొనుగోలు కేంద్రాల నుంచి 28,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు జమ అయ్యేలా చూడాలని అన్నారు. సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ సిరిసిల్లలో అపెరల్ పార్కులో ఇతర చోట్ల అవసరమైన ఇంటర్మీడియట్ గోదాములను గుర్తించి ధాన్యం తరలింపు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు ట్యాగ్ చేసిన రైస్ మిల్లర్లకు సామర్థ్యం ప్రకారం ధాన్యం అలాట్మెంట్ చేయాలని అన్నారు. జిల్లాలో రానున్న 10 రోజుల్లో వర్షాలు లేవని వాతావరణ శాఖ వెల్లడించినందున రైతులు ఆందోళన చెందవద్దని, అన్ని సెంటర్లలో టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన వస్తువులు కల్పించాలని, ప్యాడీ క్లీనర్, టార్పాలిన్ కవర్లు, వేయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు మొదలగు సామాగ్రి అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలు పరిశీలించి భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు. మిల్లు అలాట్మెంట్ కాని కొనుగోలు కేంద్రాలకు సమీపంలో గల అపెరల్ పార్క్ లో ఇంటర్మీడియట్ గోదాం నందు ధాన్యం భద్రత కోసం బుక్ చేయాలని అన్నారు. రైస్ మిల్లుల సమస్య కారణంగా ఎక్కడ ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి వీలు లేదని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని కలెక్టర్ సూచించారు. సిరిసిల్ల జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని అన్నారు. జిల్లాలో 500 లారీలు అందుబాటులో ఉన్నందున ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 2 లారీలను పెట్టాలని, ధాన్యం రవాణా ఎటువంటి ఇబ్బందులు ఉండవద్దని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డిఆర్డీఓ శేషాద్రి, డిఎం పౌర సరఫరాల శాఖ రజిత, అదనపు డిఆర్డీఓ శ్రీనివాస్, ఏపీఎం తదితరులు పాల్గొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకు ఎల్లప్పుడూ ముందుండే పోలీస్ సిబ్బంది అధికారులకు మానసిక స్థితి ఎంతో కీలకం. వారి మానసిక ఆరోగ్యం కాపాడటం అనేది తక్షణ ఆవశ్యకతగా గుర్తించి రాష్ట్ర డీజీపీ జితేందర్ ఆదేశాల మేరకు గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో ప్రఖ్యాత మానసిక నిపుణులు డాక్టర్ అశోక్ కుమార్ మరియు టీం గారిచే మానసిక ఆరోగ్య అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ హాజరయ్యారు. ఈ అవగాహన సదస్సులో పోలీసు అధికారులు సిబ్బంది ఎదుర్కొంటున్న వివిధ మానసిక ఒత్తిడులపై సమగ్ర అవగాహన ఇచ్చారు. నిరంతర ఒత్తిడిలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎలాంటి మానసిక సమస్యలు ఎదురవుతాయో, వాటిని ఎలా గుర్తించాలి, ఎలా పరిష్కరించుకోవాలనే మార్గాల, ఒత్తిడి నిర్వహణ, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెంపు, కుటుంబ వ్యక్తిగత జీవితానికి సమతుల్యత, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వంటి పలు అంశాలపై అవగాహన, పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ ఆర్మడ్ పోలీస్ సిబ్బంది పాత్ర కీలకమని, అట్టి సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. సిబ్బంది అధికారుల మానసిక స్థితి, మానసిక ఆరోగ్యం కాపాడటం అనేది తక్షణ ఆవశ్యకతగా గుర్తించి రాష్ట్ర డీజీపీ జితేందర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులకు సిబ్బందికి మానసిక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ సిబ్బందికి శాఖపరమైన వ్యక్తిగత సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, వ్యక్తిగత సమస్యలకు గురై ఒంటరిగా ఉన్నామనే భావన నుండి బయటకు రావాలని, మీ భద్రత, ఆరోగ్యం మాకు ముఖ్యమైనవి అని సిబ్బందికి భరోసా కల్పించారు. ప్రతి ఒక్కరూ మానసిక పరిపక్వత కలిగి ఉండాలని, ఆయా పోలీస్ స్టేషన్ అధికారులు ప్రతి నెల సిబ్బందితో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకోవాలన్నారు. తాత్కాలిక ఆనందాల కోసం ప్రాణాలను, కుటుంబ సభ్యులను ప్రమాదంలో పెట్టవద్దని అధికారులు, సిబ్బంది విరామ సమయంలో కుటుంబంలో గడపాలని తెలిపారు. మహిళా సిబ్బందికి సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుందని, మహిళా సిబ్బందికి అన్ని రకాల అండగా ఉంటామని ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ జిల్లా సిబ్బంది సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య శిబిరాలు, యోగా తరగతులు, క్రీడలు చేపడుతుంది. సిబ్బందితో నూతనోత్సాహం నింపడం జరుగుతుందన్నారు. నిత్యం యోగా, వ్యాయామం లాంటివి అలవాటు చేసుకోవడం ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటూ ఎలాంటి కఠిన పరిస్థితులైనా ఎదుర్కోవచ్చని అధికారులకు సిబ్బంది సూచించారు. పిలువగానే వచ్చి జిల్లా అధికారులకు, సిబ్బందికి పలు అంశాలపై అవగాహన కల్పించిన రాష్ట్ర ఆత్మహత్యలో నివారణ సంస్థ టీం సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆత్మహత్యలు నివారణ సంస్థ చైర్మన్ డాక్టర్ అశోక్, సభ్యులు రామకృష్ణ, సైకాలజిస్టులు శైలజ, రామోజీరావు, బోడ అరుణ, సిఐ మొగిలి, మధుకర్, ఆర్ఐలు రమేష్, మధుకర్ యాదగిరి, ఎస్ఐలు రమాకాంత్, రామ్మోహన్, ప్రశాంత్ రెడ్డి, శ్రీకాంత్, ఆర్ఎస్ఐలు శ్రవణ్, సాయి కిరణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన భారతీయులకు నివాళులర్పిస్తూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఐడీ కార్డులు చూపెట్టమని, హిందువా ముస్లిమా అని అడిగి కేవలం హిందువులనే చంపడం ఎంతో బాధాకరమన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న భారత్లోని సెక్యులర్ పార్టీలను రాజకీయంగా అణిచివేయాలని, హిందువులంతా ఒక్కటై పోరాడితేనే హిందువులకు భవిష్యత్తు ఉంటుందని పట్టణ బీజేపీ శాఖ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ స్పష్టం చేశారు. హిందువులంతా సంఘటితం కావాలని పిలుపునిస్తూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న సెక్యులర్ పార్టీలను అంతం చేయాలన్నారు. ఈ మరణ కాండలో చనిపోయిన వారికి కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా జన నివాళి అర్పిస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అల్లం అన్నపూర్ణ, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పతిపాక సురేష్, ఉరవకొండ రాజు, మేన రామ్ ప్రసాద్, దూడం శివప్రసాద్, దుమ్మాల శ్రీకాంత్, కోడం రవి, మొర రవి, పండుగ మాధవి, వైశాలి, హరీష, బండారి వెంకటేశ్వర్లు, సురేష్, దూడం సురేష్, ఇంజాపూర్ మురళి, రాజేందర్, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉగ్రవాదులు అంటే ముస్లింలలో అందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ప్రతి ఉగ్రవాది ముస్లిమే. ఈ సమాజానికి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ఉగ్రవాదులు ఒక మీరు కులాన్ని, హిందువులందరూ కులాలుగా విభజించబడి అది ఆ కులం ఈ కులం అని కులాల కొట్లాటలో ఉంటే వాళ్ళు ఒక ఏకైక లక్ష్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ, నువ్వు కన్నడనా, నువ్వు తెలుగా, నువ్వు మరాఠీయా, నువ్వు తమిళ అని ఎవరు అడుగుతలేరు. నీ కులం ఏంటిదని అడుగుతలేరు. నువ్వు హిందువా ముస్లిమా, వాళ్ళకి కావాల్సింది హిందువులే టార్గెట్. హిందువు అని తెలవని మరుక్షణమే చంపివేయడం జరుగుతుంది. ఈ విధంగా మారణ హోమము భారతదేశంలో, మెజారిటీ హిందువులైన భారతదేశంలో ముస్లింలు కావాలని పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారతదేశంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు అండగా ఉంటూ వాళ్ళకు ఇక్కడ రక్షణ కల్పిస్తూ హిందువులపై దాడి చేస్తూ హిందువుల మరణానికి కారణమవుతుంది. నిన్నటి రోజున మరణించిన ప్రతి ఒక్క హిందువు ఆత్మ
శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాగే ఏదైతే కొన్ని పార్టీలు ఉన్నాయో రాజకీయ పార్టీలు వాక్కోడు బిల్లు అందులో ముస్లింలకు కూడా చాలా భేదం ముస్లింలకు అనుకూలంగా ఉన్నది. దాన్ని ధనిక వర్గాలైన ముస్లింలు కొన్ని రాజకీయ పార్టీలు తొత్తులు మన ఉదాహరణ కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి పార్టీలు ఉన్నన్ని రోజులు భారతదేశం హిందువులు రక్షించాలంటే ఏకైక మార్గం హిందువులందరూ సంఘటితమై ఒక్కటై రాజకీయాలకు అతీతంగా హిందూ ధర్మానికి ఏ పార్టీ అయితే కట్టుబడినదో ఆ పార్టీకి అందరూ మద్దతు ఇచ్చిన రోజే ఈ ధర్మం నిలబడుతుంది, హిందువుల మనుగడ సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ మంత్రి ప్రియాంక మిస్సింగ్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకువచ్చారు. బద్దనపల్లి గ్రామంలోని కొందరు కాంగ్రెస్ నాయకులు తనను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారని సెక్రటరీ మంత్రి ప్రియాంక వెల్లడించింది. ఉన్నత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా కూడా వారు పట్టించుకోలేదని వాపోయింది. ఒత్తిడి తీవ్రతరం కావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయినట్లు వెల్లడించింది. తనను మానసికంగా వేధించిన కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. పంచాయతీ కార్యదర్శిగా సుమారు 20 నెలల నుంచి పనిచేస్తున్నా అక్కడ. నేను అక్కడ ఏంటంటే 5 సంవత్సరాల నుంచి సర్పంచ్ లేకపోయేసరికి ఒక 4 వ్యక్తులు అన్ని మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్తే అదే చేయాలన్నట్టు మాట్లాడడం జరుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు ఏదైనా ఏది కానే కాదు, నువ్వు నాకు ఎందుకు చెప్పలేవు అంటాడు. ఏదైనా గ్రామ సభ కానీ ఏదైనా స్కీమ్స్ వచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు కానీ నువ్వు ఎందుకు చెప్పలేదు అన్నాడు. స్టార్టింగ్ నేను వచ్చిన కొత్తలో సెప్టెంబర్ 2024 మల్లేష్ బాబు, కోదాలి మల్లేష్ బాబు అని. ఎందుకు అంటే నేను ఏ రకంగా మీరు ఒక ఎంపీటీసీ అని చెప్పాలా, ఒక సర్పంచ్ అని చెప్పాలా, నేనేం చెప్పాలి, గ్రూప్లో మెసేజ్ పెట్టినాం, దండారు కూడా వేయించినాం కదా అని అంటే ఆ మాటకు గ్రామ సభలో అందరి ముందు ఫస్ట్ టైం నేను అప్పుడే నువ్వెంత నీ చరిత్ర ఎంత అని మాట్లాడి కేవలం నాకు చెప్పకపోవడం అంటే ప్రత్యేకంగా చెప్పడానికి నాకు హోదా లేదు కాబట్టి నేను చెప్పలేదు. తర్వాత తెలిసినాక వీళ్ళందరికీ చెప్పాలేమో, ఓకే వీళ్ళు చెప్పాలి కదా అని చెప్పుకుంటూ వస్తున్నా. పోయేదేమో నేను సర్వీస్ చేయడానికే వచ్చినాం కదా జనాలకు. సరే అది అయిపోయిన తర్వాత ఏదో శ్మశాన వాటిక కట్టిందట, డబ్బులు తీసుకురమ్మని 2020లో కంప్లీట్ చేసిన శ్మశాన వాటిక డబ్బులు ఇప్పుడు వచ్చి నన్ను అడిగితే నేను ఏ స్టేటస్ చూసుకొని ఇవ్వాలి, అన్ని ఉన్నాయి కదా ఇవ్వండి అని అంటాడు. గోదావరి మల్లేష్ బాబు అనే వ్యక్తి కట్టినట. మీరు కట్టినట్టు ఏమైనా ప్రూఫ్ తీసుకురండి అంటే మేము ఎట్లా ఇస్తాం, అప్పుడు నాకు ఇచ్చిన నువ్వు కట్టినా అని అంటాడు. కట్టినట్టు సరే ఇప్పుడు ఎంత రావాలి అని అంటారు కదా, దానికి సంబంధించిన ఎత్తుకోస్ ఉంటాయి, అవి తీసుకొని రండి అన్నప్పుడు కూడా అవి మీ దగ్గర రికార్డు ఉంటుంది, మీరు చూసుకోవాలి. నేను కట్టినట్టు నాకు అంతకుముందు ఇచ్చిరుగా నువ్వు ఎందుకు ఇవ్వని అంటారు. అది వేరు ఇది వేరు. ఇప్పుడు మేము ఒకటి ఇవ్వాలంటే ప్రూఫ్ ఉండాలి, ఇస్తాము కాదనట్లే, కాకపోతే అది తీసుకురండి ఇస్తామని చెప్పిన. అదైపోయింది. గుగ్గిల శ్రీకాంత్ గౌడ్, అభి గౌడ్ అనే వాళ్ళేమో మీరు మాకు అనుకూలంగా పనిచేయాలి, రేపు సర్పంచ్లు అయ్యేది మేమే, ఏది ఉన్నా మాకు చెప్పాలి, మేము చేసినట్టే చేయాలి అని చెప్పి ఒక బానిసగా పనిచేయాలని కూడా అన్నారు. మొన్న దరిద్రంగా నేను పోయే రోజు అట్లా అన్నారు కాబట్టి నేను ఆవేదనకు ఎంత ఆవేదన అంటే అప్పటికే సంవత్సరం నుంచి స్ట్రగుల్ అవుతున్నా. కేవలం 90% జనాల కోసమే నేను ఇన్ని రోజుల నుంచి ఉండాల్సి వచ్చింది. పై అధికారులకు చెప్పిన మొత్తం పై దాకా చెప్పుకుంటూనే వస్తున్నా, నాకు ఈ రకంగా ఇబ్బంది అవుతుంది సార్, చూడండి అని. అప్పటి మందం వాళ్ళు సాల్వ్ చేసి అన్ని విలేజ్లలో ఇట్లనే ఉంటారు, నువ్వు వెళ్ళమ్మా చేసుకోమ్మా అని చెప్పారు. కానీ ఇక ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా ఏం లేదు, చెప్తున్నారు మా చేతులు ఏం లేదు, కలెక్టర్నే కలవండి అంటే 3 times కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళిన. గోదావరి మల్లేష్ బాబు అనే వ్యక్తి సార్ శ్మశాన వాటికి డబ్బులు అడుగుతున్నారు, నాకు ఇబ్బంది అవుతుంది సార్, నేను చేయలేకపోతున్నా. రోడ్ సైడ్ విలేజ్ రిపోర్ట్స్ ఉంటాయి, అక్కడ కారోబార్ లేరు, ఎవరు లేరు. సెక్రటరీ లేడీని అయిపోయినా మార్నింగ్ 8-9కు వెళ్తే ఈవినింగ్ రోజు 6 అవుతుంది, ఆ టైం అవుతుంది ఆ ఊరికైనప్పటి నుంచి. ఇంతవరకు కూడా ఎట్లా అంటే అందరు వెళ్ళిపోయినా టైం ప్రకారం ఉన్నాగా నాకు ఇంకా సర్వీస్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే చేయాల్సి వస్తుంది. ఆ రిపోర్ట్ ఆ రోజే వేయాలి, రేపటికి పెరుగుతుంది కాబట్టి నేను అన్ని ముగించుకున్నాకనే వెళ్లాల్సి వస్తుంది. అయినా కానీ ఈ వ్యక్తులు వచ్చి జీపీ దగ్గర కూర్చొని నువ్వు రాస్తావా, సారీ చెప్పిండు రాయవా, నేను పై అధికారులను అడుగుతా, అది అండర్ ప్రాసెస్ లో ఉంది, నా ఒక్క సిగ్నేచరే కాదు కదా, పై స్పెషల్ ఆఫీసర్ కూడా చెప్పాలి కదా అని అన్నప్పుడు అంత రికార్డు చూసారు వాళ్ళు కూడా. ఎవిడెన్స్ ఏం లేదు వాళ్ళ దగ్గర, మీరు తెచ్చుకోండి ఇస్తామనే చెప్పారు. అదైపోయింది. ఇంకుడు గుంతలు కట్టినట్టు ఒక కొమ్మిల రాజు అలియాస్ మల్లేష్ బాబు వీళ్ళిద్దరు కలిసి స్టేటస్ చూసుకున్నప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ అడిగినప్పుడు ఒక రిపోర్ట్ పట్టుకొని వచ్చింది 14 కట్టిండని వచ్చిన ఎంపీడీ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకుడు గుంతలు కట్టినట్టు ఉన్నప్పుడు ఎందుకు తీసుకోలే, అప్పుడే ఆ డబ్బులు కూడా 20లోనే కట్టిరు. గ్రామ పంచాయతీ అకౌంట్లో 20 ఇంకుడు గుంతల డబ్బులు పడ్డాయి సార్. 19 అప్పుడున్న సెక్రటరీ ముద్దం రవి అనే వ్యక్తి కట్టిండని చెప్పి ఇచ్చేసిరు. ఇప్పుడు అందులో ఏం లేదు, వీళ్ళకి ఏ రకంగా ఇవ్వాలని అది కూడా నేను అడిగిన. అది కూడా అండర్ ప్రాసెస్ లో ఉంది సార్. ఎంక్వైరీ రిపోర్ట్ పెట్టిరు, సర్వే చేయమన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ అనే వ్యక్తి ఆయన కట్టిండు, పలానా వాళ్ళు గిన్ని కట్టిండు అని రాసుకొని వచ్చారు. వీళ్ళంతా పంచాయతీ వేరే ఎక్కువ పెట్టుకుంటారు. వేరే వ్యక్తులు వచ్చి అసలు మాకు ఇంకుడు గుంతనే లేదు మేడం, మా డబ్బులు గ్రామ పంచాయతీలో పడ్డాయట నిజమేనా అని తెలుసుకున్నప్పుడు మాకు డౌట్ వస్తుందా రాదా, పలానా వ్యక్తికి రికవరీ రిపోర్ట్ పెట్టమ్మా ఎక్కువ తీసుకున్నాడు అని చెప్పారు. ముద్దం వ్యక్తికి రిపోర్ట్ పెడితే ఆయన రివర్స్ నాకే
నేను కట్టింది గిన్ని ఇక్కడ గిన్నె వచ్చినా నాకు ఇంకా రావాలి అన్నప్పుడు ఇక మేము దిగుతామా రంగంలోకి సర్వే చూసుకోవాలని ఇక వాళ్ళు తీసుకొచ్చిన సర్వే ఫేక్ అనిపించింది. సో నేను వెళ్ళినప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా మల్లేష్ బాబు కానీ కొమర రాజు అని కట్టినట్టు చెప్పలేదు. కేవలం ఒక 2 కట్టినా అని చెప్పారు. మిగతా ఒక 4, 5 మెటీరియల్ వేసిరట. బట్ ఫీల్డ్ మీద ఇంకుడు లేదు. అది ప్రత్యక్షంగా ఒక్కొక్క ఇంటికి తిరుగుకుంటా వెళ్ళి ప్రతి ఒక్క సిగ్నేచర్ తీసుకున్నాం. అమ్మ మరి మేము మొన్న వేరే చెప్పినట్టు కదా వీళ్ళు కట్టిరని. ఎట్లా చెప్పారంటే ఏమో మేడం మాకేం తెలుసు, ఒక వ్యక్తి వచ్చి సంతకం పెట్టించుకుంటే మేము అని అన్నామని చెప్పారు. ఎందుకంటే 4 సంవత్సరాల విషయం మాకేం తెలుసు అని అన్నారు. నేను ఫీల్డ్ మీదకి వెళ్ళి చూసిన ఉందా లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే విషయం ఇట్లుంది సార్ అని మళ్ళీ సార్ దగ్గరికి తీసుకెళ్ళాం. అదంటే ప్రాసెస్ లోనే ఉంది. పెద్ద అంతకుముందు ఉన్న వాళ్ళని పిలిపించుడు ఇదంతా అవుతుంది. ఒకనొక సందర్భంలో ఇవ్వండి అనే స్థాయికి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఊరికి వచ్చింది. నేను వేరే పని చేసుకుని అందరూ కూర్చుంటారు జీపీ దగ్గర. ఒక ఆయన నాకు అనుకూలంగా పనిచేయంటాడు, ఒక ఆయన బానిసం, ఇక మాకు అనుకూలంగా పనిచేయాలి నువ్వు అంతే అని ఒకతను, నువ్వు చెక్ రాస్తావా చెక్ రావాయా అని ఇంకొకరు. ఇందిరా మిల్ల కమిటీలో వాళ్ళు 3 ఉన్నారు. కోదాలి మల్లేష్ బాబు అండ్ గుగ్గిల గుగ్గిల శ్రీకాంత్ గౌడ్, ఈ 3 ఉన్నారు. ఆల్రెడీ మనము రిపోర్టు తీసుకున్నప్పుడు గ్రామ సభలలో చదివినాం, అర్హుల లిస్టు చదివినాము. అందులో మాకు 144 వచ్చినాయి ఫస్ట్ లిస్టులో. ఆ 144లో క్లియర్గా వీళ్ళని పిలిపించి కూడా సార్ మీటింగ్ చెప్పిండు, ఈ గొడవలు అయితే ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అయితే సెక్రటరీలకు అని చెప్పేసి ఇందిరమ్మ కమిటీ సభలకు కూడా పిలిపించారు సారు. ఈ గైడ్లైన్స్ ప్రకారం మీకు 24 మా విలేజ్కి 24 శాంక్షన్ అని, అవి మీరు సార్ట్అవుట్ చేసి లిస్ట్ ఇవ్వాలమ్మా అని చెప్పినప్పుడు ఏ రకంగా చెప్పారు, ఒక ఫ్యామిలీలో ఒకరికి 5-6 ఉన్నా కానీ ఒక్కటే ఇస్తారు. గవర్నమెంట్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇనెలిజిబుల్ అని చెప్పారు. 5 ఎకరాల లోపు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇనెలిజిబుల్ అని చెప్పారు. అండ్ ఇంకా ఆ ఇంట్లో 4 కంటే ఎక్కువ ఫ్యామిలీ ఉంటే ఎవరికో ఒకరికే వస్తుందని చెప్పారు. ఈ గైడ్లైన్స్ ప్రకారం నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా. ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీళ్ళు ఉంటారని చెప్పి క్లియర్గా అడిగిండు. ఓకే శ్రీకాంత్ గౌడ్ నా పేరు పెట్టాను అన్నాడు ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చినప్పుడు. మీకు శ్రీకాంత్ గౌడ్ గారు ఆల్రెడీ ఇల్లు ఉంది కదా, ఎట్లా పెడతారు చెప్పండి అని చెప్పిన నేను. లేదు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సెస్ సంస్థను కాపాడాల్సిన బాధ్యత నాది. ఎట్టి పరిస్థితుల్లోనూ సెస్ ను ఎన్పీడీసీఎల్లో విలీనం కానివ్వనని వెల్లడించిన చైర్మన్ చిక్కాల రామారావు. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వీర్నపల్లి రైతుల ధర్నా. వరి ధాన్యంను వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మానసిక ఆరోగ్య శిబిరం కేంద్రం ఏర్పాటు. ఉగ్రదాడిలో మరణించిన భారతీయులకు కొవ్వొత్తులతో ర్యాలీ. ఈ రోజు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.